అందంగా ఆనందంగా దర్శనమిస్తున్నావమ్మా. పవిత్రమైన ఓంకారాదిగా ఉన్న పూర్ణంగా నిక్షిప్తమై వెలుగొందుతున్న మహాలక్ష్మివి నీవే. అశ్వం మనోవేగానికి సకల జనులను నిండుగా అనుగ్రహించేటువంటి ఆ సర్వజనని ఒక్క తిరుచానూరు క్షేత్రంలోనే స్వతంత్రంగా ఆ తల్లి విహరిస్తుంది. ఇటువంటి పాంచరాత్రి భగవత్ శాస్త్రోక్తంగా జరుగుతూ ఉండేటువంటి పరమ పవిత్రమైన పాప లవిత్రమైనటువంటి మణులు పద్మసంభవుడైన చతుర్ముఖ బ్రహ్మదేవుని చేత చేయింప ఆ విష్ణువుపై కూడా పాడుతూ ఉన్నారు. ఎందుకంటే సిరుల తల్లి లక్షణం ఏమిటి అంటే తనను అమ్మవారిని ఈనాడు అర్చక స్వాములు అడుగడుగునా ఆనంద కరుపుకుంటూ ఉంటే ఎంతో మురిసిపోతూ ఉన్నారు. ఆ తల్లి ముందు దివ్యప్రతశ్చావిరభూల్లక్ష్మి శ్రీరమా హృదయేశ్వరి రంజయంతి దిశ కాంత్య విద్యుత్ సౌదామినీయథ అనుష్య తనువులన్ సహధర్మణీత్వము భజింతు సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హారీ హిరణ్ అంతేకాదు ఇంకా చెప్పమంటారా, జలధి కన్యాపాంగ లలితే క్షణములలో కలసి వెలుగుచునున్న కజ్జలంబితడు. అమ్మ కటాక్ష వీక్షణములలో పడినటువంటి వాడిని శ్రీమంతుడిగా స్వామి చేస్తూ ఉన్నాడు. కనుక మన భాగ్యానికి సుమనాగిది కరుణామివ రూపిణీం సకల జీవులకు చైతన్యమనే స్తన్యాన్ని వాత్సల్యపూర్వకంగా అందించే సిరుల తల్లి పద్మావతీ దేవేరి దివ్యమైనటువంటి